ముక్కలైతే మూతలేసుకుని మరీ మెత్తగా నవ్వులు మింగాలంటే మన వల్ల కావట్లేదండి. అదే కీమా కొనేసుకున్నారనుకోండి కాస్త నవ్వులుగానే కంటంలో దిగిపోదండి. చేసేద్దన్నాడండి. కీమాలో కొంచెం ఉప్పు, పసుపు, గరం మసాలా, వంకాయ కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆఖరిన ఒక నిమ్మకాయ కూడా పిండుకుని శుభ్రంగా కలిపేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సిజర్లో ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కొన్ని గసగసాలు, అందులోనే కొన్ని నానబెట్టిన జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, చిన్న టమాటా ముక్క, ఆఖరిన 3 లవంగాలేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. నూనేసి అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనిచ్చేయండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసి కాస్త మగ్గిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని పచ్చివాసన పోయి నూనె పైకి తేలి వరకు కటన్ కేమాను కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి మూత పెట్టి మటన్ లో నీరంతా పోయే వరకు మధ్యలో కలుపుకుంటా మగ్గబెట్టండి. అందులోనే కొంచెం గరం మసాలా, మటన్ మసాలా, కొంచెం కారం కూడా వేసుకుని నూనె పైకి తేలి వరకు నీళ్ళు పోసుకుని బాగా కలిపేసి మూత పెట్టి వరకు మగ్గిన తర్వాత ఆకని కొంచెం నానబెట్టిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తింటే ఉంటదండి. పరువు గల పదవి సాధించాక 10 మంది ప్రేస్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందండి.